హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వార్ 2. ఎన్టీఆర్ గారు ఆ ఫ్లైట్ మీద గాల్లో ఊగుతూ దాన్ని తోకని పట్టుకొని అలా ఏరుకుంటూ వస్తాడు. ఆ సీన్కి అయితే థియేటర్లో నవ్వుకుంటున్నారు అసలు. అండ్ ఇంకో షాట్ ఏంటంటే ఆ తాడు పైన ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారు పట్టుకొని హృతిక్ రోషన్ గారు గన్తో కాలుస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఆ తాడిని పట్టుకుంటారు. ప్లేన్ని తాడుతో కట్టేసి గాల్లో ఫ్లై చేస్తుంటారు. ఇది ఎక్కడ మెంటల్ మాస్టర్ మామ. కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారిని ఈ విధంగా చూడలే కదా. సో అలా కొత్తగా అనిపించి కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది నవ్వారు. సో ఏదేమైనప్పటికీ అది మాసే. సో కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో మీకు ఎలా అనిపించింది ఆ షాట్ అనేది కామెంట్ చేయండి. సలాం అనాలి సాంగ్కి ఎన్టీఆర్ గారి డ్యాన్స్, హృతిక్ రోషన్ గారి డ్యాన్స్ ఒక లెవెల్ అసలు. ఇద్దరు పోటా పోటీగా చేశారనొచ్చు. త్రిబుల్ నాటు నాటు సాంగ్ పైన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అన్న ఇద్దరి డ్యాన్స్ ఏ రేంజ్లో ఉందో, ఇప్పుడు ఈ సాంగ్ పైన హృతిక్ అండ్ తారక్ అన్న వీళ్ళిద్దరి డ్యాన్స్ కూడా ఆ రేంజ్లో అనిపించింది అనేసి అంటున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదని, సినిమా కూడా ల్యాగ్ ఉందనేసి ఈ విధంగా అయితే అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో సినిమా చూశాక తెలుసుకోవాలి. నేను సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది అంటున్నది నెక్స్ట్ వీడియోలో రివ్యూ కూడా చేస్తాను. సో ప్రజెంట్ ప్రీమియర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్వీట్ అయితే చేస్తున్నారు అనమాట. సినిమా ఈ విధంగా ఉంది, ఇలా ఉందనేసి. కొంతమంది వీడియోలు లీక్ చేస్తున్నారు, కొంతమంది స్పాయిలర్ అయితే చేస్తున్నారు. సో ఇలా వీడియోలు అయితే లీక్ చేయకండి. మీకు నచ్చిన పాయింట్స్, నచ్చనిది ఏమైనా ఉంటే ఇండైరెక్ట్గా చెప్పేసేయండి. అంతేగాని వీడియోలు, ఫోటోలు ఇలా లీక్ చేయొద్దు. దీనివల్ల సినిమా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో మంచి సీన్స్ని మనం థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. సో మీరు వార్ 2 మూవీ చూసినట్లయితే మీకు ఇలా అనిపించిన డిఫరెంట్ కామెంట్ చేయండి. నేను వార్ 2 మూవీ చూశాక వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.